ఈరోజు బైబిల్ అధ్యయనం యోహాను సువార్త 5వ అధ్యాయం 25 నుండి 47 వచనాలు. ప్రార్థన. ప్రియమైన దేవా, మేము మీ వాక్యాన్ని చదివినప్పుడు మా మనస్సులను పునరుద్ధరించి మాకు అవగాహన కల్పించండి. మీరు మా సమయాన్ని ఆశీర్వదించి మీకు దగ్గరగా రావడానికి మాకు సహాయం చేయండి. యేసు నామంలో ఆమెన్. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుండి. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చిచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవముగల వాడయున్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవముగల వాడయుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చిచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసినవారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. నా అంతటనేనే ఏమీయూ చేయలేను, నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపినవాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్టప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన యెడల నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. నేను మనుష్యుల వలన సాక్ష్యమంగీకరింపను గాని మీరు రక్షింపబడవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రియే క్రియలను నాకిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచియుండలేదు. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. నేను మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్నంగీకరింపరు, మరియొకడు తన నామమున వచ్చిన యెడల వానిని అంగీకరింతురు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక యొకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీమీద నేరము మోపుదనని తలంచకుడి. మీరాశ్రయించుచున్న మోషే మీమీద నేరము మోపును. అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మని యెడల నా మాటలు ఎలాగు నమ్ముదురనెను. 47 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, నీవే మార్గము, సత్యము మరియు జీవము. చదివిన వాక్యాన్ని మీ కృప ద్వారా మా హృదయాలలో ఉంచుకుని మా జీవితంలో అన్వయించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్.